మీడియా ఉంటుంది. ఒక 1-2 minutes ఈ మీటింగ్ మొదలు పెడుతున్నాము. సో ఇది ఆ విధంగానే కట్టిస్తారు. మాకు ఈ స్పెసిఫికేషన్స్లో కట్టి ప్రాంతం నుంచి లోతైన జలాల్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ పోటును మనము పట్టలేకపోయాం. కాబట్టి సో రాబోయే రోజుల్లో ఒక సైడ్ నుంచి ఫిషరీస్ బోట్ ద్వారా పెట్రోలింగ్, రెండు సైడ్ నుంచి మరీన్ పోలీస్ ద్వారా పోలీసింగ్, ఈ రెండు పెట్టి కొంత ఆ బోట్స్ని ఇక్కడే రాకుండా చూడడం జరుగుతుంది. దీంతో పాటు స్టేట్ లెవెల్లో కూడా మా కమిషనర్ ఫిషరీస్ గారు తమిళనాడులో పాండిచేరిలో ఉన్న కమిషనర్స్ గారితో కూడా నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడే ఆంధ్ర సంబంధించిన ఫిషర్మెన్ చాలా బాధపడుతున్నారు. మీ ద్వారా చేసిన ఈ ఎక్స్‌ప్లాయిటివ్ ఫిషింగ్ తర్వాత మా మత్స్య సంపద ఖరాబ్ అయిపోతున్నాయి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇన్ రైటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడడం, రెండోది మన డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇట్లాంటి పెట్రోలింగ్ చేయడం, ఈ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి. ఇప్పుడు 15th ఏప్రిల్ నుంచి 15th జూన్ వరకు ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 నెలలు మనం ఇవన్నీ పెట్రోల్ బోట్స్ కొనుగోలు చేయడం, దీనికి సంబంధించిన సామాన్ కొనుగోలు చేయడం, బైనాకులర్స్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్విప్మెంట్ కానీ, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కొనుగోలు చేసుకొని వచ్చిన జూన్ నెలలు అన్నీ బాగానే ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మనం దీని మీద కృషి చేస్తాము. ఆ తర్వాత ఫిషర్మెన్ నుంచి కూడా ఈ ప్రాంతంలో 23 మండలాలు ఉన్నాయి. 23 మండలాల నుంచి ప్రతి మండల్కి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళ ఫిషర్మెన్ నుంచి కూడా మాకు ఇస్తే రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వస్తే గవర్నమెంట్ డైరెక్ట్గా ఫిషర్మెన్తో మాట్లాడతారు. మధ్యలో ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా గవర్నమెంట్కి ఫిషర్మెన్ మధ్యలో మధ్యవర్తి ఎవరు ఉండకూడదు. ఆ ఆలోచనతో కూడా ఒక వాళ్ళ నుంచి పేరు అడగడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బై సోమవారం రోజున మన మండల్ నుంచి ప్రతి మండల్ నుంచి ఒక పర్సన్కి పేరు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఏమైనా ఇష్యూ వచ్చినా గవర్నమెంట్ నేరుగా వాళ్ళతో మాట్లాడతారు. ఏమైనా చిన్న ఇష్యూ ఈ పెట్రోలింగ్ చేసినప్పుడు చిన్న ఇష్యూస్ రావచ్చు, మెయింటెనెన్స్ కానీ రిపేర్స్ కానీ, అది కూడా వాళ్ళు 23 మందితో మాట్లాడి రాబోయే రోజుల్లో ఒక పక్కా వ్యవస్థ, అంటే ఇది తాత్కాలిక కాకుండా 1 నెల కానీ 2 నెలలు కాకుండా ఇది పర్మనెంట్ ఒక సొల్యూషన్ లాగా ప్రాపర్ పెట్రోలింగ్ ఫర్ నెక్స్ట్ 10 to 15 years ప్లాన్ చేయడం ఈరోజు జరిగింది. రాబోయే రోజుకి దీనికి ఫాలోఅప్ మీటింగ్ కూడా నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాము. 15th జూన్ నుంచి ఈ ఫిషర్మెన్ సంబంధించిన సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి గవర్నమెంట్ చాలా కట్టుబడి ఉంటుంది. నేను కానీ ఎస్పీ గారు కానీ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ కానీ ఈరోజు కనీసం 3-4 గంటల వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి సమస్య లేకుండా మేము కృషి చేస్తాం.